హాయ్ గాయ్స్, తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో గూగుల్ పే యాప్ని ఏ విధంగా ఉపయోగించాలి, మనీ ఏ విధంగా సెండ్ చేయాలి, వేరే బ్యాంక్ అకౌంట్కి డబ్బులు ఏ విధంగా పంపించాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ మొబైల్లో ఉన్న గూగుల్ పే యాప్ని అయితే ఒకసారి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మనం ఏంటంటే ఎవరికైతే గూగుల్ పే ఉందో వాళ్ళ నెంబర్తో మనీ సెండ్ చేసుకోవచ్చు, లేకపోతే వేరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి కూడా మనీ సెండ్ చేసుకోవచ్చు. మనీ సెండ్ చేయాలంటే కింద న్యూ పేమెంట్ అని ఉంది కదా, ప్లస్ సింబల్తో బ్లూ కలర్లో, దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. సో పైన చూసుకోండి, సెర్చ్ మొబైల్ నెంబర్, సెర్చ్ బిజినెస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఎవరికైతే మనీ సెండ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళకున్న గూగుల్ పే నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. నేను ఏంటంటే నాకు తెలిసిన గూగుల్ పే నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. మీరు ఎవరికైతే గూగుల్ పేకి సెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత వాళ్ళ పేరు అయితే వస్తుంది. ఆ పేరు అదేనా కాదా, వాళ్ళ ఫోటో అదేనా కాదా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం వాళ్ళకి ఏదైనా పేమెంట్స్ చేస్తూ ఉంటే, ఆల్రెడీ మనం మనీ సెండ్ చేసి ఉంటే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. పేమెంట్స్ కూడా ఉంటాయి. సో పే చేసుకోవాలంటే పే బటన్ మీద క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ మెసేజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. వాళ్ళకి చాట్ కూడా చేసుకోవచ్చు ఈ యొక్క యాప్తో. మనం వాళ్ళ నెంబర్ ఇదేనా కన్ఫర్మా కాదని తెలుసుకోవడానికి ఇక్కడ మెసేజ్ హాయ్ అని పెడితే వాళ్ళకైతే అక్కడ హాయ్ అని వెళ్ళిపోయిద్ది అనమాట ఆ నెంబర్కి అనేది. సో ఇప్పుడు మనం మనీ సెండ్ చేసుకోవాలంటే ఆ నెంబర్కి పే అనే బటన్ మీద క్లిక్ చేసి ఎంత మనీ అయితే సెండ్ చేయాలనుకుంటున్నామో అంత అమౌంట్ అనేది పైన ఇక్కడ మనం టైప్ చేయాలి. ఇక్కడ కీబోర్డ్లో అయితే టైప్ చేయాలి. 2000 మన ఇష్టం ఎంతైనా అమౌంట్ సెండ్ చేసుకోవచ్చు. అంత అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్లో ఉండాలి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 రూపీస్ అనేది సెండ్ చేస్తున్నాను. 10 రూపీస్ అనేది ఇక్కడ పెడుతున్నాను. 10 రూపీస్ పెట్టేసిన తర్వాత యారో మార్క్ ఉంటుంది. యారో మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత యాడ్ ఏ నోట్ అని ఉంటుంది. నోట్ ఎందుకంటే సో ఒకరోజు మనం చాలా ట్రాన్సాక్షన్లు చేస్తూ ఉంటాం, ఎందుకు వాళ్ళకి పంపించామో గుర్తుండదు. సో మనం ఎందుకు వాళ్ళకి ఈ మనీ సెండ్ చేస్తున్నామో అక్కడ రీజన్ రాసుకొని యారో మార్క్ మీద క్లిక్ చేసి పే టు అని ఉంది కదా, సో యారో మార్క్ మీద క్లిక్ చేస్తే అక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే మనకి బ్యాంక్ అకౌంట్స్ ఏదైనా ఉంటే సో ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి కూడా మనం సెండ్ చేసుకోవచ్చు. నాకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది కాబట్టి నేను ఈ బ్యాంక్ అకౌంట్ నుంచి సెండ్ చేస్తున్నాను. సో పే అని కొట్టేసిన తర్వాత ఎంటర్ యూపీఐ పిన్ అని ఉంటుంది. సో మన బ్యాంక్ అకౌంట్కి ఈ ఏదైతే యూపీఐ పిన్ పెట్టుకున్నామో ఆ యూపీఐ పిన్ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే సో మన అకౌంట్లో నుంచి కట్ అయిపోయి 10 రూపీస్ అనేది వాళ్ళ అకౌంట్లోకి అనేది సెండ్ అయిపోవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ పేయింగ్ టు అని జరుగుతుంది. సో ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత టిక్ మార్క్ అయితే పడిపోయింది. సో ఈ విధంగా అయితే ట్రాన్సాక్షన్ అనేది అయిపోయింది. ఇక్కడ పేమెంట్ ఎవరి నెంబర్కి అయితే సెండ్ చేస్తున్నామో వాళ్ళ పేరు పడిపోయింది, ఎప్పుడు సెండ్ చేసాము, ఎన్నింటికి సెండ్ చేసాము, మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఒక పర్సన్కి గూగుల్ పే ద్వారా డబ్బులు అయితే సెండ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. సో పైన సెర్చ్ బాక్స్లోంచి అయితే మనం మనీ సెండ్ చేసుకోవచ్చు. సో బ్యాక్ బటన్ మీద క్లిక్ చేస్తే మనం ఎవరెవరికైతే మనీ సెండ్ చేసామో, లేకపోతే వాళ్ళు మనకి మనీ సెండ్ చేస్తారు కదా, వేరే వాళ్ళు మనకి సెండ్ చేస్తారు కదా డబ్బుల్ని, సో అవి మొత్తం ఇక్కడ ఉంటాయి. వాళ్ళు మనకు పంపించినవి, మన వాళ్ళకి పంపించినవి అయితే ఇక్కడ మొత్తం అయితే వాళ్ళ ప్రొఫైల్స్ మొత్తం ఇక్కడైతే డిస్ప్లే కావడం జరుగుతుంది. చూడండి, నేను వీళ్ళందరికీ పంపించాను, వాళ్ళు నాకు కూడా పంపించారు అనేది ఇక్కడైతే ఉంటుంది అనమాట. కింద సెట్టింగ్స్ మొత్తం ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. సో షో ట్రాన్సాక్షన్ హిస్టరీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనం గూగుల్ పే ద్వారా ఎవరెవరికి ఎంత మనీ సెండ్ చేస్తున్నాం అనేది. సో మనం ఆ రీసెంట్గా ఒక 10 రూపీస్ సెండ్ చేసాం కదా, ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ బ్లాక్ కలర్లో ఉన్నది మనం సెండ్ చేసినది, గ్రీన్ కలర్లో ఉంటే మనకు వచ్చినవి అనమాట, రెడ్ కలర్లో ఉంటే ఆ ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అయినది. సో నేను ఇప్పుడు రీసెంట్గా చేసిన 10 రూపీస్ ఉంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి దీని స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి మనం గూగుల్ పే ద్వారా మీకు 10 రూపీస్ సెండ్ చేశాను వాళ్ళకి స్క్రీన్ షాట్ అయితే పెట్టవచ్చు. సో బ్యాక్ బటన్ మీద క్లిక్ చేస్తే సో ఈ విధంగా అయితే మనీ సెండ్ చేయటం, ట్రాన్సాక్షన్ని తెలుసుకోవడం, ఎన్ని ట్రాన్సాక్షన్లు చేసాము అనేది అయితే మనకు అర్థమైపోయింది. న్యూ పేమెంట్ అనేది సేమ్ మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి న్యూ పేమెంట్ బటన్ మీద క్లిక్ చేస్తే సో ఇట్లాగ వస్తుంది అనమాట. ఇట్లాగ వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఏంటంటే మనం యూపీఐ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. బ్యాంక్ ట్రాన్స్ఫర్ వల్ల యూజ్ ఏంటంటే వేరే వాళ్ళకి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ లేదు, ఓన్లీ బ్యాంక్ అకౌంటే ఉంటే వాళ్ళకు కూడా మనీ సెండ్ చేసుకోవచ్చు. మనం వాళ్ళకి మనీ సెండ్ చేస్తే వాళ్ళు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబరు సేమ్ అదే బ్యాంక్ అకౌంట్ నెంబర్ 2 సార్లు ఎంటర్ చేయాలి, పైన ఒకసారి కింద ఒకసారి. నేను పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ నెంబర్ ఇస్తున్నాను. ఐఎఫ్సి కోడ్ కూడా వాళ్ళ బ్యాంక్ పాస్బుక్ మీద ఐఎఫ్సి కోడ్ ఉంటుంది, వాళ్ళని అడిగితే వాళ్ళు చెబుతారనమాట ఐఎఫ్సి కోడ్ కూడా. సో ఐఎఫ్సి కోడ్ కూడా మనం ఎట్లా వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని ఐఎఫ్సి కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, వాళ్ళ పేరు కొట్టేసిన తర్వాత
ప్రొసీడ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. పైన అకౌంట్ నెంబరు సేమ్ అదే అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, వాళ్ళ పేరు. సో వాళ్ళ పేరు కూడా రాసేయాలన్నమాట. రాసేసిన తర్వాత కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేస్తే గూగుల్ పేలో వాళ్ళ అకౌంట్ నెంబర్ అయితే యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోయిన తర్వాత వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి మనం ఎంత అమౌంట్ అయితే సెండ్ చేయాలనుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ 5 రూపీస్ అనుకుంటున్నాను. సో యారో మార్క్ మీద క్లిక్ చేసి నేను ఏ బ్యాంక్ అకౌంట్లోంచి అయితే సెండ్ చేయాలనుకుంటున్నానో ఆ బ్యాంక్ అకౌంట్లోంచి కొట్టేసిన తర్వాత ఇక్కడ మన యూపీఐ పిన్ కూడా కొట్టేస్తే సో టిక్ మార్క్ పడిద్ది. పేమెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి అయితే వెళ్ళిపోతాయి. ఈ విధంగా బ్యాంక్ అకౌంట్ కూడా సెండ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు బ్యాక్ బటన్ మీద క్లిక్ చేస్తే సేమ్ మళ్ళీ యాడ్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూడండి ఆల్రెడీ పీపుల్స్లో యాడ్ అయిపోయింది అనమాట సాయి అని చెప్పేసి. పైన చూసుకోండి స్కాన్ ఎనీ కోడ్ అని ఉంది కదా, మనం ఏదైనా షాప్ దగ్గరికి కానీ రెస్టారెంట్ దగ్గర కానీ షాపింగ్ చేసినప్పుడు అక్కడ వాళ్ళ దగ్గర క్యూఆర్ కోడ్ స్కానర్లు పెడతారు కదా. సో ఆ స్కానర్లకి మనం స్కాన్ చేసి మనీ అయితే సెండ్ చేసుకోవచ్చు. అప్లోడ్ ఫ్రమ్ గ్యాలరీ అని ఉంది కదా, ఇదేంటంటే మన మొబైల్లో ఎలాంటి క్యూఆర్ కోడ్లు ఉన్నా సరే వాటికి కూడా మనం మనీ సెండ్ చేసుకోవచ్చు అనమాట. క్యూఆర్ కోడ్కి అయితే మాత్రమే మనీ అనేది సెండ్ అవుతుంది అనమాట. ఈ విధంగా సో ఇదేంటంటే మన క్యూఆర్ కోడ్లు మనం వేరే వాళ్ళకి ఎట్లయితే సెండ్ చేస్తామో మనకు కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ వేరే వాళ్ళకి చూపిస్తే వాళ్ళు మనకు మనీ సెండ్ చేసుకోవడానికి అవుతుంది అనమాట. ఆల్రెడీ చెప్పాను కదా అప్లోడ్ ఫ్రమ్ గ్యాలరీ అని చెప్పేసి ఇదనమాట. పైన ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది. సో బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఏంటంటే ఇట్లా అయితే సెట్టింగ్స్ మొత్తం ఉంటాయి. గూగుల్ పే యూజ్ చేయడం అనేది చాలా సింపులే. ఇట్లా కింది స్క్రోల్ డౌన్ చేస్తూ ఉంటే మళ్ళీ చాలా సెట్టింగ్స్ ఉంటాయి. కింద మళ్ళీ ఇంకొకసారి ఏంటంటే న్యూ పేమెంట్ అనే దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మొబైల్ రీఛార్జ్ ఎట్లా చేయాలి, బిల్ పేమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొబైల్ రీఛార్జ్ దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పైన చూసుకుంటే ఎంటర్ మొబైల్ నెంబర్ ఉంది కదా, ఏ నెంబర్కి అయితే మనం రీఛార్జ్ చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. కరెక్ట్గా ఎంటర్ చేయాలన్నమాట. ఎక్కడ ఒక నెంబర్ తప్పు కొట్టినా సరే వేరే వాళ్ళకి వెళ్ళిపోద్ది. కొట్టేసిన తర్వాత యారో మార్క్ మీద క్లిక్ చేస్తే ఆ నెంబర్కి మనం ఆల్రెడీ రీఛార్జ్ చేసి ఉంటే హిస్టరీ అయితే కనపడుతుంది. కొత్త నెంబర్ అయితే ఏమీ కనపడదు అనమాట. పైన సెర్చ్ బాక్స్ ఉంటుంది. మీకు ఎంత ప్లానో మీకు ఐడియా ఉంటే ఆ ప్లాన్ ఎంటర్ చేస్తే ఆ ప్లాన్ డీటెయిల్స్ మొత్తం వస్తాయి. లేదు నాకు ప్లాన్ కూడా తెలియదు, నాకు ఎంత రీఛార్జ్ అని పైన చూస్తే రికమెండేషన్, స్మార్ట్ ఫోను, డేటా యాడ్, ఇంటర్నేషనల్ కాల్స్ మొత్తం ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1 GB రీఛార్జ్ ఎట్లా చేయాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డేటా యాడ్ అనే దాంట్లోకి వెళ్ళిపోతే ఇక్కడ చూసుకోండి నాకైతే 15 రూపీస్ ప్లాన్ వచ్చింది. మనం ఎంటర్ చేసిన నెంబరు, నెక్స్ట్ ఏంటంటే ఆ సర్వీస్ ప్రొవైడరు, మనం ఏంటి జియో నెంబర్ ఎంటర్ చేసి పైన ఐడియాని పెడితే కరెక్ట్గా రాదనమాట. కరెక్ట్గా పెట్టుకోవాలి. పెట్టేసిన తర్వాత మనం పేమెంట్ అయితే చేసుకోవడానికి అవుతుంది. ఇక్కడ చూసుకోండి 15 రూపీస్ అయితే నేను ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత పే అనే బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ యూపీఐ ఐడి కూడా ఎంటర్ చేస్తే సక్సెస్ఫుల్గా రీఛార్జ్ అయిపోయింది. మీరు కరెక్ట్గా నెంబర్ పెట్టుకోవాలి, ప్రొవైడర్ పెట్టుకోవాలి, ప్లాన్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే సక్సెస్ఫుల్గా రీఛార్జ్ అవుతుంది. సో కరెక్ట్గా చూసుకోండి, 1-2 సార్లు చూసుకోండి రీఛార్జ్ చేసే టైంలో, లేకపోతే అది తప్పు ట్రాన్సాక్షన్ అయితే మీకు డబ్బులు కట్ అయిపోతాయి. ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో ఫోన్ నెంబర్ ఆల్రెడీ చెప్పా కదా డబ్బులు ఎట్లా సెండ్ చేసుకోవాలి ఏంటని. సెర్చ్ బాక్స్లోంచి ఎట్లా సెండ్ చేస్తామో ఇట్లా కూడా అంతే. అక్కడ ప్రొఫైల్ సింబల్ ఉంటుంది కదా, ఆ ప్రొఫైల్ సింబల్ ఏంటంటే ఆ ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మన మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ వస్తాయి. సో ఇక్కడ చూసుకోండి పే టు యూపీఐ ఐడి, ఇదేంటంటే స్కాన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. యూపీఐ ఐడి ఏంటంటే యూపీఐ ఐడి ఫోన్ నెంబర్ లేకుండా యూపీఐ ఐడితో కూడా మనం మనీ సెండ్ చేసుకోవచ్చు. మన గూగుల్ పే ఉంది కదా, మనకు కూడా యూపీఐ ఐడి ఉంటుంది. ఆ యూపీఐ ఐడి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసిన ఒక యూపీఐ ఐడి ఉంది. ఆ యూపీఐ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఐసిఐసిఐ అని యూపీఐ ఐడి ఉంటుంది. సో యూపీఐ ఐడిని నేను యాడ్ చేసుకున్న తర్వాత వాళ్ళ పేరు వస్తుంది. అదే పేరా కాదని కరెక్ట్గా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత వాళ్ళకి ఆ యూపీఐ ఐడికి ఎంత మనీ సెండ్ చేయాలో చేసి యారో మార్క్ మీద క్లిక్ చేసి ఏ బ్యాంక్ అకౌంట్లో నుంచి అయితే డబ్బులు సెండ్ చేసుకోవాలో ఆ బ్యాంక్ అకౌంట్ కూడా చూసుకొని పాస్వర్డ్ కొడితే బ్యాంక్ వెళ్ళిపోయింది అనమాట. సెల్ఫ్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటంటే మన గూగుల్ పేలో నాకు ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, కింద ఇక్కడ మనకు పేటిఎం పేమెంట్స్ బ్యాంకు, చాలా బ్యాంక్ అకౌంట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఈ గూగుల్ పేలో. ఒక బ్యాంక్ అకౌంట్లో నుంచి ఇంకొక బ్యాంక్ అకౌంట్ కూడా మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నాకు ఒక బ్యాంక్ అకౌంటే ఉంది కాబట్టి వేరే బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం చూపించలేకపోయాను. ఇక్కడ ఈ విధంగా చూసుకుంటే బిల్ పేమెంట్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. బిల్ పేమెంట్స్ అనే సెక్షన్లోకి వెళ్తే మొబైల్ రీఛార్జ్లు ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది, డిటిహెచ్లో ఉంది, గూగుల్ ప్లే ఉంది, గ్యాస్ సిలిండర్ ఉంది, ఫాస్టాగ్ ఉంది. సో ఈ విధంగా అయితే ఎలక్ట్రిసిటీ బిల్ ఏ విధంగా పే చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలక్ట్రిసిటీ ఓపెన్ చేసిన తర్వాత మీకు బోర్డు ఉంటుంది అనమాట. ఎలక్ట్రిసిటీ బోర్డు అనేది మీ బిల్ మీదే ఉంటుంది, మీకు వచ్చిన బిల్ మీదే. సో తెలంగాణ వాళ్ళకైతే టీఎస్ఎన్ పిడిఎస్ఎల్లో ఉంటుంది. సో నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూటర్ అని చెప్పేసి ఏపీ వాళ్ళకి కొంచెం సపరేట్గా ఉంటుంది. నేను ఏపీ వాళ్ళకి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సర్వీస్ నెంబర్ అని మనకు బిల్ ఉంటుంది కదా, బిల్ మీదే సర్వీస్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ సర్వీస్ నెంబర్ని కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఎక్కడ తప్ప ఎంటర్ చేసినా సరే బిస్కెట్ అయిపోద్ది. నెంబర్ కూడా ఎంటర్ చేసిన తర్వాత పేరు కూడా ఎంటర్ చేయాలి.
ఆ మీటర్ ఎవరిదైతే ఉందో వాళ్ళ పేరు కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇది గూగుల్ పేలోకి అయితే యాడ్ అయిపోద్ది. యాడ్ అయిపోయిన తర్వాత పైన పేరు వస్తుంది. ఆ పేరు కరెక్ట్గానా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. సర్వీస్ నెంబర్ కూడా కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. నిక్ నేమో సర్వీస్ ప్రొవైడర్ వాళ్ళని కదా అని చూసుకున్న తర్వాత లింక్ అకౌంట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే సో బిల్ డేట్ అనమాట. బిల్లు ఎప్పుడు వచ్చింది, డ్యూ డేట్ అంటే ఎప్పుడు లోపు కట్టేసేయాలి, అంటే డ్యూ డేట్ అంటే ఎప్పుడు కట్టాలి ఏంటి, బిల్ డేటు. సో ఇవన్నీ కరెక్ట్గా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాత పే బిల్ అంటే బిల్ కట్టడానికి రెడీ అవుతున్నాం అని చెప్పేసి దాని మీద క్లిక్ చేసుకుంటే పైన ఆర్ ఉంది కదా, ఎంత వచ్చింది ఏంటని 45,332 అయితే ఇక్కడ అమౌంట్ అయితే చూపిస్తుంది. పే అండ్ కట్ అక్కడ బ్లూ కలర్లో ఉందని మీద క్లిక్ చేసి యూపీఐ పిన్ చేస్తే ఎలక్ట్రిసిటీ బిల్ అయితే అయిపోయింది అనమాట. సో 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే రీఫ్రెష్, గో టు హెల్ప్ ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. హ్యాంగ్ అయితే మీరు రీఫ్రెష్ చేసుకోవచ్చు అనమాట. సో మళ్ళీ దీన్ని మనం రిమూవ్ చేయాలి అనుకున్నామంటే దీన్ని ఇప్పుడు సౌత్రన్ పవర్ డిస్ట్రిబ్యూట్ యాడ్ చేసుకున్నాం కదా, రిమూవ్ చేయాలంటే ఆరో మార్క్ మీద క్లిక్ చేసి డిలీట్ బటన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే ఈ పేమెంట్ ఇప్పటివరకు అయితే రిమూవ్ అవుతుంది అనమాట. ఈ విధంగా అయితే కరెంట్ బిల్ కూడా మనం పేమెంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చాలా ఉంటాయి, డిటిహెచ్ ఉంటుంది, గూగుల్ ప్లే ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో డిటిహెచ్ మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ ఫాస్ట్ ట్యాగ్ ఉంది కదా, ఫాస్ట్ ట్యాగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. కార్లకి లారీలకి ఫాస్ట్ ట్యాగ్ పెట్టుకున్నాం, అది ఆ ఫాస్ట్ ట్యాగ్ కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ పోస్ట్ పెయిడ్, ఎడ్యుకేషన్, పైప్ గ్యాస్, ఇవన్నీ చాలా దీంట్లో అన్ని కేటగిరీస్ అయితే దీంట్లో వీళ్ళు కవర్ చేశారు. సో మీరు ఏది కావాలంటే అదైతే చూసుకోండి ఒకసారి. ఇక్కడ ప్రొఫైల్ ఉంటుంది, లోగో మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోండి. యూపీఐ ఐడి అంటే ఏంటంటే మన ఫోన్ నెంబర్ కింద ఉంటుంది కదా, ఓకే ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి అని చెప్పేసి, ఎస్బీఐ అని, ఓకే ఎస్బీఐ అని ఉంటుంది కదా, దాన్ని యూపీఐ ఐడి అని అంటారు. సో అక్కడ క్యూఆర్ కోడ్ ఉంది, ఆ క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేస్తే మన క్యూఆర్ కోడ్ అయితే ఓపెన్ అయిపోయింది. పేమెంట్ మెథడ్స్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ అనమాట, మనకి ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి అనేది. యాడ్ బ్యాంక్ అకౌంట్ అనే బటన్ మీద క్లిక్ చేసి మనం కొత్తగా ఇంకో బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవచ్చు. పైన మీకు కావాల్సిన బ్యాంక్ అకౌంట్ నేను కూడా సెర్చ్ చేసుకోవచ్చు. నేను ఆ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేస్తాను. పేమెంట్ మెథడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత యాడ్ బ్యాంక్ అకౌంట్ అనే బటన్ మీద క్లిక్ చేసి పైన సెర్చ్ బాక్స్లోకి వెళ్ళిపోయి మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ అయితే మీరు సెర్చ్ చేసుకోవాలి. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ని అయితే యాడ్ చేయాలనుకుంటున్నాను. యాడ్ చేసే ముందు ఒక ఎస్ఎంఎస్ వెళ్తుంది, ఎస్ఎంఎస్ని అయితే పంపించాలి. నేను చూపించడం అవ్వలేదు ఎస్ఎంఎస్ని ఎట్లా పంపించాలి ఏంటి అనేది, మీరైతే సింపుల్గా ఎస్ఎంఎస్ని అయితే పంపించుకోవచ్చు అనమాట. సో బ్యాంక్ అకౌంట్ కూడా యాడ్ అయిపోయింది అనమాట ఈ విధంగా. సో దాని మీద క్లిక్ చేసి మీరు దీన్ని రిమూవ్ చేయాలంటే మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసి రిమూవ్ అకౌంట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే రిమూవ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు గూగుల్ పే నుంచి మన అకౌంట్లో డబ్బులు ఎంత ఉన్నాయి ఏంటి అట్లా చెక్ చేసుకోవాలంటే బ్యాంక్ అకౌంట్ బటన్ మీద క్లిక్ చేసి మన అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత వ్యూ అకౌంట్ బ్యాలెన్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేస్తే మన యూపీఐ పిన్ అడుగుతుంది, మన పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని కూడా ఎంటర్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే మన అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉన్నాయి ఏంటి కదని ఇక్కడైతే డిస్ప్లే కావడం జరుగుతుంది అనమాట. సో మన అకౌంట్ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా తెలుసుకోవచ్చు ఈ గూగుల్ పే ద్వారా అనేది. సో మొత్తం బ్యాక్ వచ్చేసిన తర్వాత 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే అక్కడ రిఫర్ కోడ్ అని ఉంటుంది. మీకు రిఫర్ కోడ్ మీ వరకు మీకు లేకపోతే నా రిఫర్ కోడ్ ఎంటర్ చేసుకోండి, PU782 అని ఉంటుంది. సో ఈ రిఫర్ కోడ్ అయితే ఎంటర్ చేసుకోండి మీకు రిఫర్ కోడ్ లేకపోతే. సో కింది స్క్రోల్ చేస్తూ ఉంటే సో ఈ కథ మొత్తం ఇట్లా ఉంటుంది అనమాట. వ్యూ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. మనం ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి కూడా తెలుసుకోవచ్చు. ఇదేంటంటే ట్రాన్సాక్షన్ హిస్టరీ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు స్టార్టింగ్లోనే. మనకు గ్రీన్ కలర్లో వచ్చినవి, మనకు డబ్బులు వచ్చినవి, బ్లాక్ కలర్లో ఉన్నాయి మనం సెండ్ చేసినవి అని చెప్పేసి రిఫరల్స్ అనమాట. ఎంతమందికి రిఫరల్ చేసాం, ఎంత అమౌంట్ వచ్చింది ఏంటి అని చెప్పేసి ఇక్కడ మొత్తం చూపిస్తుంది. రిఫరల్ అమౌంట్కి ఇక్కడ ఎంత వచ్చేసింది అని చెప్పేసి. సో ఇదేంటంటే ఆఫర్స్ అనమాట. గూగుల్ పే ద్వారా మనం ఏదన్నా బై చేసేటప్పుడు ఆఫర్స్ ఏమేమి ఉన్నాయి, దీన్ని గూగుల్ పేని యూజ్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఏమేమి ఆఫర్స్ ఉన్నాయని ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఈ రివార్డ్స్ అనమాట, మనకి ఏమేమి రివార్డ్స్ వచ్చినాయి గూగుల్ పే ద్వారా అని చెప్పేసి ఇక్కడ మొత్తం డిస్ప్లే కావడం జరుగుతుంది. సో బ్యాక్ బటన్ మీద క్లిక్ చేసేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే దాదాపు మొత్తం కవర్ చేశాను. మనం ఇక్కడ చేసినవి అన్ని గ్యాస్ బుక్ చేసుకున్నవి, ప్లే స్టోర్ చేసుకున్నవి, డబ్బులు సెండ్ చేసినవి అన్నీ అయితే ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఇక్కడ బిల్ పేమెంట్స్, రీఛార్జ్, డిటిహెచ్ మొత్తం ఉంటుంది. డిటిహెచ్కి ఇప్పుడు ఎట్లా చేయాలంటే డిటిహెచ్ బిల్ అండ్ కేబుల్స్ అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసుకోవాలి. దాన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మీది ఏదైతే డిష్ ఉందో ఆ డిష్కి ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత కస్టమర్ ఐడి అని ఉంటుంది. ఆ కస్టమర్ ఐడి కూడా ఎంటర్ చేసిన తర్వాత నేమ్ కూడా రాసేసి లింక్ అకౌంట్ అనే బటన్ మీద క్లిక్ చేసి ఎంత రీఛార్జ్ చేయాలనుకుంటున్నారో అంత కూడా చేసి యూపీఐ పిన్ కొట్టేస్తే ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్గా అయిపోయింది అనమాట. ఈ విధంగా అయితే సో
ఇక్కడ నుంచి ఇన్వైట్ చేసుకోవచ్చు. ఇన్వైట్ చేస్తే 100 రూపీస్ 21 రూపీస్ వస్తాయన్నమాట. వాళ్ళు సక్సెస్ఫుల్గా మన కింద జాయిన్ అయిపోతే ఈ విధంగా ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే అది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మన క్యూఆర్ కోడ్ వస్తుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత పర్సనల్ ఇన్ఫో అని ఉంటుంది. పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూస్ ఫ్రమ్ ఫోటో అని ఉంది కదా, మనం మన గూగుల్ పేకి ఉన్న ఫోటో కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సైన్ అవుట్ అంటే ఏంటంటే ఇక్కడ నుంచి మనం లాగౌట్ కూడా అవ్వచ్చు. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. ఇంకా గూగుల్ పేకి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.